ఒక్క త్రాసుని బాగా మనం నేర్చుకున్న తర్వాత, అంటే దాంట్లో ఎక్స్పర్ట్ అనే కాదు, బాగా అన్నీ వచ్చిన తర్వాత మనము ఈ కప్పు మనకి ఇంకా అవసరం లేదు. కావాలంటే మనం రెండిట్లో పెట్టుకొని కూడా చేయొచ్చు. ఇప్పుడైతే రెండిట్లో ఎలా బ్యాలెన్స్ చేయాలో నేను చెప్తాను. ఈ రెండు బ్యాలెన్స్ చేయడం వల్ల మన లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కోఆర్డినేషన్ బాగా పెరుగుతుంది. ఇంకా మనకి ఏం పెరుగుతుందంటే, మనం బ్యాలెన్స్ చేయడం వల్ల మిగతా ఏం బరువైన థింగ్స్ కూడా మనం చాలా బాగా బ్యాలెన్స్ చేయగలం. అర్థమైందా? ఫస్ట్ మనం రెండు కాళ్ళకి ఎదురుగా ఇలా పెట్టుకోవాలి, రెండు త్రాసుల్ని. అర్థమైంది అందరికీ? మన హైట్ కన్నా పొడవు వచ్చినా పర్వాలేదు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ ఉంది కదా, ఫస్ట్ ఇలా పట్టుకోవాలి అందరూ. అర్థమైందా? నెక్స్ట్ ఇలా పట్టుకున్నారు కదా, ఇలా కిందకి అడ్జస్ట్ చేసుకోండి. మీరు హైట్ బట్టి ఈ ఏల్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా తిప్పడం స్టార్ట్ చేయండి. మీకు ఎంత అడ్జస్ట్ అయితే అంత అడ్జస్ట్, ఇలా టైట్ చేసుకోండి ఇక్కడ. లేకపోతే మధ్యలో కింద పడిపోయిందంటే అంతే. ఇంకా అయింది కదా. మనం తిప్పుతున్నప్పుడు ఈ రెండు ప్లేట్స్ దగ్గరగా వచ్చి క్లాష్ అయితే ఇంకా అక్కడే కథ ముగిసిపోయింది. అంటే రెండు గ్లాసులు పడిపోతాయి కింద. మరి రెండు కొట్టుకోకూడదు. మనము ఇక్కడ అవి దగ్గరకు వస్తున్నప్పుడు మనం దూరం పెట్టాలని చూడకూడదు. ఎందుకంటే అవి మనం తిప్పుతున్న మోషన్కి రెండు దగ్గరికి వెళ్ళే కొట్టుకుంటాయి. మనం హ్యాండ్స్ దూరంగా పెట్టి తిప్పాలి. ఓకే, అర్థమైనదా? ఇంకా నేను డెమో అయితే స్టార్ట్ చేయబోతున్నాను. నేను ఫస్ట్ దాంట్లో చెప్పినలాగే ఎప్పుడు స్టార్టింగ్ నుంచి చేయకూడదు, ఇలా స్టార్ట్ చేయాలి. అర్థమైనదా? ఫస్ట్ అయితే నేను తలవారల్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటిదంటే తల చుట్టూ తిప్పేది. తల చుట్టూ తిప్పేదంటే మొత్తం ఇలా తిప్పేది కాదు, వెనకాల నుంచి ముందుకి. అర్థమైందా? ఇప్పుడు నేను తరాసులో చేయబోతున్నాను. 1 2 3 స్టార్ట్. అర్థమైందా? ఇలా చేస్తున్నప్పుడు మీరు హ్యాండ్స్ ని ఒకటొకటి దగ్గరగా లాక్ చేసేది, కొంచెం దూరంగా పెట్టాలి. చూసారా నేను ఎంత దూరం పెట్టాను? లేకపోతే మన కాళ్ళకి తగ్గుతాం, మనం ఇలా వంగుతూ ఉండాలి, ఇలా మూమెంట్ ఇస్తాం. లేకపోతే ఒకే ఉంటాయనుకో, వాటికి అలవాటు అయ్యి మనకి తగిలేస్తాం. ల్యాండింగ్ చాలా కష్టం వీటిలో, కానీ నేర్చుకోవాలి. ఇప్పుడు క్లాష్ అయింది కదా, క్లాష్ అవ్వకూడదు, కానీ ల్యాండింగ్ కొంచెం కష్టంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ అయితే నేను వెట్ చేస్తున్నాను. వెట్ అంటే మామూలుగా అయితే తమిళ్లో కట్ చేయమని, కటింగ్ అంటే మన సైడ్స్ కట్ చేయడం, ముందు నుంచి వెనక్కి, ముందు నుంచి వెనక్కి, అంటే ముందు నుంచి ఇలా వెనక్కి వెళ్ళడం అంతే. అర్థమైందా? ఇప్పుడు నేను చేయబోతున్నాను. 3 2 1 స్టార్ట్. ఫస్ట్ ఒకటి ఇలా చేయాలి. అర్థమైందా? ఇలా చేసిన తర్వాత రెండింటిని ఇలా పట్టుకొని ఇలా చేయాలి. ఫస్ట్ సైడ్ కటింగ్ నేర్చుకున్నామంటే తర్వాత మిడిల్ కటింగ్ నేర్చుకోవచ్చు. అంటే మిడిల్ వెట్ చేశారా? ఇప్పుడు చూడండి, మిడిల్ వెట్ అంటే ఇలాగా. అర్థమైందా? కటింగ్ క్రిస్ క్రాస్ టెక్నిక్.